హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. ఈరోజు మన హెల్దీ కుకింగ్లో స్వీట్ అండ్ స్నాక్స్లో ఒక మంచి టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో మంచూరియా అయితే చూపించబోతున్నాను. అలాగే ఫ్రూట్స్తో ఒక మంచి స్వీట్ కూడా పెట్టాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వీడియోలో చూస్తున్నారు కదా, సన్నగా తరిగిన క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, ఉడికించిన బంగాళాదుంప అండి. అన్నింటిని బాగా కలిపేసుకొని కొంచెం శనగపిండి, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, తగినంత సాల్ట్, కారం ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి చిన్న చిన్న బాల్స్లా రౌండ్గా ఇలా చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో చేసుకుంటే చూడటానికి కూడా బాగుంటాయి, పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఇంకా అన్ని బాల్స్ని అయితే ఈ విధంగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా బ్రౌన్ రంగు వచ్చే వరకు మనమైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి ఇవన్నీ ఫ్రై చేసేలోపు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నా ఛానల్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మరొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు అన్నీ వేసేసి ఒక 2 to 5 minutes ఫ్రై చేయాలి. తర్వాత షెజ్వాన్ సాస్, సోయా సాస్, వెనిగర్, టమాటో సాస్ ఇవన్నీ ఒక 1-2 minutes ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ మంచూరియా బాల్స్ని కూడా వేసుకోవాలి. సాస్లన్నీ కూడా మంచూరియా బాగా అబ్జర్వ్ చేసుకునే వరకు కలుపుకోవాలి. ఇది ఒక 5 minutes ప్రాసెస్ ఉంటుంది. చివరగా స్ప్రింగ్ ఆనియన్ ఉంటే పైనుంచి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చి ఆనియన్తో సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఫ్రూట్స్తో అయితే ఈసారి ఈ విధంగా ట్రై చేశాను. మార్నింగ్ శివాన్ సాబ్దాని స్వీట్ చపాతీ అడిగాడు. సో ఆ సాబ్దాని స్వీట్ని ఈ విధంగా ఫ్రూట్స్ యాడ్ చేసి ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి.